బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూనేటి సత్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్లు తాండ్ర స్రవంతి, నాయకులు తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లంపల్లి మున్సిపాలిటీలో నూతనంగా జరిగిన అభివృద్ధి శూన్యమని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన నిధుల్ని మాడిఫై చేసి వాటితోనే అరకొర పనులు చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు గడ్డం వినోద్ రాస్ ఇచ్చిన బాండ్ ఎలాగైతే బౌన్స్ అయిందో అలాగే బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కూడా కేవలం పేపర్లకే పరిమితమైందని తెలిపారు. పాత్రికేయులకు, అదేవిధంగా మా మున్సిపల్ కౌన్సిలర్లకు, పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మొన్న బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధర్నా కార్యక్రమం అనేది పెడితే తెల్లారే మీటింగ్ పెట్టి, వర్షాలు ఉండగా కూడా మీటింగ్ పెట్టి వాళ్ళు ఏం చెప్తారని అంటే, గత ప్రభుత్వం మీరు ఏం చేసిండ్రు, మా ఎమ్మెల్యే గారు వచ్చినాక 500 కోట్లు తెచ్చినాం, 1000 కోట్లు తెచ్చినాం అని చెప్పి చెప్పుకునే ఈ గొప్పలు గత ప్రభుత్వంలో భూ కబ్జాలకు పాల్పడ్డారు. అసలు పెద్ద భూ కబ్జాలకు పాల్పడ్డదే కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు వచ్చిన కాడ నుండి విపరీతమైన కబ్జాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలలో మీ ఏ ఒక్క రోజు కూడా ఎక్కడ కూడా ఒక గుంట భూమి ఆపిన దాఖలాలు లేవు. కావాలంటే ప్రూఫ్ చేయాలని ప్రెస్ సోదరుల ముందుటే మా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు సవాల్ విసిరించారు. దానికే మీరు స్పందించలేదు. మేము గత 10 సంవత్సరాల్లో జరిగిన కబ్జాలని అంటాను బండి ప్రభాకర్, మన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు. అసలు పెద్ద కబ్జా కోరునువే నువ్వు. బెల్లంపల్లి పట్టణంలో చరిత్రలో ఎవరన్నా అడిగితే, బెల్లంపల్లి పట్టణ ప్రజలు అడిగితే చెప్తారు, బెల్లంపల్లి పట్టణంలో పెద్ద భూ కబ్జా కవర్ ఎవరనంటే బండి ప్రభాకర్ అని అంటారు. గతంలో నువ్వు భూ కబ్జాలకు పాల్పడితే, కన్నాల శివార్లలో భూ కబ్జాలకు పాల్పడితే కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ అడ్డుకుంటే ఆయనను చంపిన చరిత్ర నీది. అది నీ నీచమైన చరిత్ర. మా ఎమ్మెల్యే గారిని మాట్లాడి నీ చరిత్ర గీది అని చెప్పి మాట్లాడుతున్నావు. అది గత 15 సంవత్సరాల కింద మంద రవి అనే వ్యక్తి సర్పంచ్, కన్నాల గ్రామ పంచాయతీ సర్పంచ్ని చంపించిన చరిత్ర నీది. అది నీ నిజమైన చరిత్ర. ప్లస్ రైతు వేదిక ఆనుకొని ఉన్న భూమిని కబ్జా చేసిన చరిత్ర నీది. ప్లస్ ఇక్కడ మన హనుమాన్ బస్తీలో సలేజ్ ట్రైన్ కూడా కబ్జా చేయించినావు. 3వ వార్డుల మన చెరుకట్ట నుంచి పోగా అక్కడ ఓపెన్ జిమ్ ఉన్నది. జిమ్ పక్క పొంటి 3వ వార్డుల మొత్తం వెంచర్ చేసి అందరికి అమ్ముతాను. అది గవర్నమెంట్ జాగా. మరి గవర్నమెంట్ జాగా అని అది అందరికి తెలిసి కూడా నువ్వు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దాన్ని అమ్ముకుంటారు. అది కబ్జా చేసినట్టు కనబడతలేదా? ప్లస్ ఏంటంటే ఇంకోటి జర్నలిస్టుల కాలనీ అని బోర్డు పెట్టిరు. దాంట్లో గవర్నమెంట్ బోర్డు అని వీళ్ళు పెట్టించి దాన్ని కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తుంది. అది నీ చరిత్ర, నీచమైన చరిత్ర. అంటే నువ్వు పెద్ద భూ కబ్జా కోరినానంటే నీచమైన చరిత్ర నీదని. మాకు అట్లాంటి చరిత్రలు లేవు. మేము పార్టీ పరంగా, మా నాయకత్వం పరంగా మేము కొట్లాడే చరిత్ర. నువ్వు బెదిరిస్తే భయపడేటోళ్ళం కాదు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ప్రాణాలు తెగించి కొట్లాడి నువ్వే మీ అంతు చూస్తా. మీ 34 వార్డులలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉన్న కాడ మొత్తం నువ్వు ఇట్లా చేయండి, అట్లా చేయండి, మన కార్యకర్తలు ఇన్ఛార్జీలు ఉన్న వాళ్ళకు అవకాశాలు ఇవ్వండి, వాళ్ళు లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు ఇది చేయండి అని చెప్పి నువ్వు బెదిరిస్తే భయపడేటోళ్ళం కాదు. నిన్ను గురికిచ్చి కొట్టించే పరిస్థితి తెచ్చుకోకు బండి ప్రభాకర్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ స్థాయి ఏంది, నీ కథ ఏంది, నీ గత చరిత్ర ఏంది, నీ స్థాయిని మర్చి నీ స్థాయికి మించి మాట్లాడుతున్నావు. గతంలో భూ కబ్జాలకు పాల్పడితే మా దగ్గర విత్ ఎవిడెన్స్ తోటి ఉన్నాయి. భూ కబ్జాలకు పాల్పడితే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా నాయకుల దగ్గరికి వచ్చి బతిలాడుకుంటే నీకు పెట్టిన భిక్ష నీ చరిత్ర అది. నీ చరిత్ర అది. ఇగో నువ్వు ఎక్కడ బెదిరిస్తానో ఇది కబ్జాలు చేసి బెదిరించి ఎవరైతే ఆయన ఉన్నాడో ఆయన కొట్టిన చరిత్ర నీది. ఇది అవినీతి. ఇది నువ్వు కబ్జాలు చేసిన విత్ ఎవిడెన్స్ తోటి, ప్రూఫ్స్ తోటి. అది నీ చరిత్ర. గతంలో ఎమ్మెల్యే గారిని సేజల్ అని చెప్పి సేజల్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిందే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మా ఎమ్మెల్యేను, మా ప్రభుత్వాన్ని, మా పార్టీని డిఫెండ్ చేయడానికి ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేసి మీ ఇళ్లల్లో ఆమెకు ఆశ్రయం ఇచ్చి, ఆమెకు అక్కడ భోజన సౌకర్యాలు కల్పించి మా ఎమ్మెల్యే మీద ఉసిగొల్పిరు. మరి 2.5 సంవత్సరాలు అయితే మీ గవర్నమెంట్ వచ్చి, మీ ఎమ్మెల్యే వచ్చి, మీ ప్రభుత్వం ఏర్పడి మరి ఏ ఒక్క రోజు మళ్ళీ సేజల్ రాలే ఇటు ముఖాన. ఎందుకు రాలేదు సేజల్ అంటే మీ వెనక ఆమె హస్తం ఉన్నది. ఢిల్లీలో అపాయింట్మెంట్ ఇప్పించిన చరిత్ర ఇవ్వాలి. మీ నాయకత్వం చరిత్ర. ఢిల్లీలో జంతర్ మంతర్ కాడ ధర్నా చేయాలంటే వివిధ పార్టీలకు అపాయింట్మెంట్ దొరకదు. నువ్వు విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో అపాయింట్మెంట్ ఇచ్చి ధర్నా చేయించినవు. అయినా కానీ గవర్నమెంట్
మీరు వచ్చింది కాబట్టి స్టేజల్ ఎఫెక్ట్ ఏందనేది జనానికి అర్థమైపోయింది. అది అంతే, ఎలక్షన్ మూమెంట్లు వస్తుంది పోతుంది అంతే తప్ప వేరే ఏం లేదు. దాని వెనుక ఉండి నడిపించింది కాంగ్రెస్ వాళ్ళు అనేది ప్రజలకు అందరికి అర్థమైంది. మీరు బెల్లంపల్లి పట్టణానికి అభివృద్ధి చేసే దిశగా మీరు పనిచేయండి. కానీ ఒకరి చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది అనేది అంటే మాత్రం వ్యక్తిగతంగా పోవాలనుకుంటే మేము పోతే మీ కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర అందరి చరిత్ర కూడా మా దగ్గర ఉన్నాయి. కన్నాల శివారు నుంచి సోమగూడెం నుంచి అంటే కన్నాల శివారు దాకా ఓ నాయకుడు అంటాడు, కన్నాల శివారు దాకా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న కబ్జా చేసినారు అంటాడు. ఎక్కడ కబ్జా చేసిండ్రు, ఏం చేసిండ్రు? మీరు కబ్జాలు చేసుకుంటా దొంగే దొంగ అనుకుంటా తిరుగుతా మమ్మల దొంగ అని మీరే పెద్ద దొంగలు. మేము కబ్జాలు చేసినామని ఎక్కడ మీరు ఆధారాలు చూపించారు? వట్టిగా మా మీద బదనాం చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో ఇక్కడ మన రోడ్లు కూడా కొట్టిర్రు, గుంతలు అని చెప్పి 2 లక్షల రూపాయలు పెట్టి సిమెంట్ కంకర పోసిర్రు. అది 50,000 కూడా సరిపోదు, మిగతా పైసలు స్వాహా చేసిర్రు. అది అందరికి బెల్లంపల్లి పట్టణం ప్రజలకు తెలుసు వర్షం వస్తే ఏ విధంగా ఎట్లయితుంది అనేది. బెల్లంపల్లి బస్తి కాలేజ్ రోడ్డు, ఆ రోడ్ల కూలగొట్టి ఎన్ని పైసలు వసూలు చేసిర్రు అనేది బెల్లంపల్లి పట్టణ ప్రజలు అందరూ ముత్తుకుంటారు. శిశుమందిర్ లైన్లో రోడ్ వైండింగ్ అని చేసి రోడ్ వైండింగ్ లో మొత్తం పైసలు వసూలు చేసిర్రు. టికెట్లు అమ్ముకునే చరిత్ర మీది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటంటే కౌన్సిలర్ల టికెట్లు అమ్ముకునే చరిత్ర మీది. టికెట్లు అమ్ముకున్నారు మీరు మొన్న మున్సిపల్ ఎలక్షన్లలో. మేము అట్లా చేసినామా? బరాబర్ మీరు అంత చేసి అంత అధికార దుర్వినియోగం చేసినా బరాబర్ మేము నీతి నిజానికి కొట్లాడి మేము 14 మంది కొట్టినారు, మేము 14 మంది గెలిచిండ్రు. మేము 14 గెలిస్తే మీరు 14 గెలిచిండ్రు. భయ్ ప్రజలు మీరు గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి మీరు చైర్మన్ అయినరు చేసిండ్రు. బెల్లంపల్లి పట్టణాన్ని సక్రమంగా మంచిగా పరిపాలించే ప్రయత్నం చేయండి. ఎమ్మెల్యే ఇక్కడ లేడు అంటే మరి ఎమ్మెల్యే ఇక్కడ లేడని అనకపోతే ఏమంటారు? మరి మీరు గతంలో ఏం చేశారు? ఎమ్మెల్యే బాండ్ పేపర్ రాసిచ్చి బెల్లంపల్లి నివాసం ఉండుకొని ఇల్లు కట్టుకొని ప్రజలకు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ చేస్తేనే బెల్లంపల్లి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. నాయకులారా ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ డేట్ తీద్దాం ఈ 2.5 సంవత్సరాల కనీసం బెల్లంపల్లి 45 రోజులు ఉన్నాడా? ఒక 3 రోజులు 4 రోజులు పడుకున్నట్టున్నాడు, గంటకంటే ఎక్కువ పడుకున్నది లేదు. అది అడిగితే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బాగా ఉలుకు పడతారు. ఎందుకు ఇట్లా చేస్తారు? మీరు బెల్లంపల్లిని బాగు చేసే విధంగా మీకు అధికారం ఇచ్చిర్రు. అధికారాన్ని సద్వినియోగం చేసుకొని బెల్లంపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మీరు కొట్లాడాలి తప్ప వీళ్ళు ఇట్లా చేసారు వాళ్ళు అట్లా చేసారు అంటే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో మేము కూడా ఎన్ని రకాలుగా మాట్లాడాలి అన్ని రకాలుగా మాట్లాడే తెలివితేటలు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఉన్న వీక్ పాయింట్స్ ఎంత, మీ దగ్గర మీరు ఎక్కడ చేస్తారో అవన్నీ కూడా మా దగ్గర మొత్తం డాటా ఉంది. దాని బేస్గా మీరు మాట్లాడితే మీరు ఎక్కడ కూడా బెల్లంపల్లి పట్టణ ప్రజలు మిమ్మల్ని ఉరుకుచుకుంటా కొట్టే పరిస్థితి తెచ్చుకోకుండా ఆ విధంగా తెస్తే మాత్రం బాగుండదని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ నాయకత్వం.